Next, lameness, stiffness, and pain on first moving after rest or on getting up in the morning, ameliorated by walking or continued motion. మామూలే ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ లేమ్నెస్, స్టిఫ్నెస్ ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది ఆఫ్టర్ రెస్ట్, టేకింగ్ రెస్ట్. అందులో భాగంగానే ఉదయాన్నే లేచిన వెంటనే, ఎందుకంటే నైట్ అంతా రెస్ట్ ఉంది, సో మార్నింగ్ లేచేసరికల్లా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదే మనకి బ్రైనియాకి వచ్చేసరికల్లా బ్రైనియాలోని మార్నింగ్ అగ్రవేషన్ ఉంటది, కానీ అక్కడ ఏంటంటే మూమెంట్స్, మార్నింగ్ లేచాడు, పడుకున్నాడు, లేచాడు, లేచిన వెంటనే మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్ స్టార్ట్ అవడం వల్ల వచ్చే పెయిన్ బ్రైనియాలోనైతే ఇక్కడికి వచ్చేసరికల్లా లేచిన వెంటనే ఫీల్ అవుతాడు. గెట్టింగ్ అప్, ఉదయం లేచిన వెంటనే ఫీల్ అవుతాడు. అలా నడుచుకుంటూ వెళ్తే ఆర్ కంటిన్యూడ్ మోషన్ లో ఉంటే ఆ పెయిన్స్ తగ్గుతాయి. ఇక్కడ బ్రెస్టాస్కి వచ్చేసరికల్లా. అదే బ్రైనియాకి వచ్చేసరికల్లా అక్కడ కూడా మార్నింగ్ అగ్రవేషన్ ఉంటుంది, బట్ కానీ అక్కడ మూమెంట్ చేయడం వల్ల, మూమెంట్ రావడం వల్ల అక్కడ పెయిన్స్ అక్కడ పెరుగుతాయి. నెక్స్ట్, గ్రేట్ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ అండ్ అప్రహెన్షన్, ఎక్కనైట్ ఆర్సనిక్ లాగా కెనాట్ రిమైన్ ఇన్ బెడ్, మస్ట్ చేంజ్ పొజిషన్ ఆఫెన్ టు అబ్టైన్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, అప్రహెన్షన్ ఉంటాయి ఎకనైట్ ఆర్సనిక్ లా, బట్ కానీ ఇక్కడ ప్యూర్లీ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. మెయిన్ గా బెడ్ మీద అసలు పడుకొని ఉండలేడు. మస్ట్ చేంజ్ పొజిషన్, పొజిషన్ అటు ఇటు ఇటు అటు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. దేనికి చేంజ్ అవ్వాల్సి వస్తుంది అంటే అక్కడ టు అబ్టైన్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. ఎందుకంటే వాడు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. అదే అలా రెస్ట్ లో కనుక పడుకొని ఉంటే మళ్ళా పెయిన్ సివియర్ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ రిలీఫ్ కోసం ఆ రెస్ట్లెస్నెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, అదే ఆర్సనిక్ వచ్చేసరికల్లా ఫ్రమ్ మెంటల్ యాంగ్జైటీ వల్ల ఆర్సనిక్ లో రెస్ట్లెస్నెస్ ఉంటది. కూర్చోలేడు, నిల్చోలేడు, పడుకోలేడు అన్నట్టు ఉంటది ఆర్సనిక్ వచ్చేసరికల్లా. అక్కడ రెస్ట్లెస్నెస్ మొత్తం మైండ్ లోనే ఉంటుంది. ఇక్కడ మాత్రం వాడికి ఆ రిలీఫ్ కోసం రెస్ట్లెస్ అయిపోతాడు, అటు ఇటు ఇటు అటు తిరుగుతాడు, మళ్ళా ఎగ్జాస్ట్ అయిపోతాడు, మళ్ళా పడుకుంటాడు, మళ్ళా పెరిగిపోద్ది ఇబ్బంది. అలాగనమాట ఆ టైప్. రెస్ట్లెస్ కెనాట్ స్టే లాంగ్ ఇన్ వన్ పొజిషన్, ఒక పొజిషన్ లో ఉండలేడు. మనం చూస్తూ ఉంటాం, క్లాస్ అవుతున్నప్పుడు మామూలుగా కాలేజీలో అట్లని చూస్తుంటాం. స్టూడెంట్స్ చాలా మంది క్లాస్ అవుతూ ఉంటే ఒక్కొక్క పొజిషన్ లోకి మారిపోతూ ఉంటారు. సో అలానే అనమాట, ఒక్క పొజిషన్ లో మాత్రం కెనాట్ స్టే లాంగ్ ఇన్ వన్ పొజిషన్. బ్యాక్ పెయిన్ బిట్వీన్ ది షోల్డర్స్ ఆన్ స్వాలింగ్, ఇది మనకి కెంట్లో కూడా చెప్పాడు. బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇది పెక్యులర్. మింగుతూ ఉంటే ఈ షోల్డర్ లో పెయిన్ రావడం అనేది మోస్ట్ పెక్యులర్. ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే కన్కాంబినెంట్ సిమ్టమ్ కింద చెప్పుకోవాలి. అదే గనక బ్రైయోనియాకి వచ్చేసరికల్లా అది మూమెంట్ అగ్రవేషన్ వల్ల వచ్చే పెయిన్, అది మిగతా సిమ్టమ్స్ కూడా మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం దానివల్ల కాదు, ఏదన్నా మింగుతూ ఉన్నప్పుడు షోల్డర్స్ లో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటాడు. పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ స్మాల్ ఆఫ్ ది బ్యాక్. గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఆఫ్ ది బ్యాక్ అంటే ఏంటి? ఆ ఫైనల్ కాలం లోని ఉన్న ఆ లాస్ట్ పార్ట్, ఆ కాకిక్స్ అన్నమాట. ఆ కాకిక్స్ లో స్మాల్ ఆఫ్ ది బ్యాక్ అంటే ఆ కాకిక్స్ లో వచ్చే పెయిన్ అండ్ స్టిఫ్నెస్. మామూలు మన జనరల్ మోడాలిటీస్ అన్ని అప్లై చేసుకోవడమే. అగ్రవేటెడ్ బై సిట్టింగ్ ఆర్ లయింగ్, పడుకున్నా కూర్చున్నా పెరిగిపోతుంది పెయిన్. ఎమ్యులేటెడ్ బై మోషన్ వల్ల తగ్గుతుంది, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఆర్ లయింగ్ ఆన్ సంథింగ్ హార్డ్, లేదా హార్డ్ గా ఉన్న దాని మీద పడుకున్నా గానీ రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇన్ జనరల్ గా మనకి ఆర్థోపెడిషియన్స్ లేదా మనం కూడా మన ప్రాక్టీస్ లోని బ్యాక్ పెయిన్ తో వచ్చిన ఎవరికైనా మనం చెప్పేది అదే, ఏంటంటే హార్డ్ బెడ్ మీద పడుకోమని చెప్తాం. చాలా సందర్భాల్లో ఆ హార్డ్ బెడ్ మీద పడుకున్న తర్వాత చాలా తక్కువ టైంలోనే వాళ్ళకి రిలీఫ్ రావడం కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనకి రెస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్, గ్రేట్ సెన్సిటివ్నెస్ టు ఓపెన్ ఎయిర్. మనకి క్లియర్ గా ముందు కూడా చెప్పుకున్నాం, పల్స్టిల్లాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నమాట. పల్స్టిల్లా ఎప్పుడు ఆ ఓపెన్ ఎయిర్ కావాలని కోరుకుంటాడు బాగాను.
ఇక్కడికి వచ్చేసరికల్లా గ్రేట్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సెన్సిటివ్నెస్ రొమాటిక్ కంప్లైంట్స్ లోని కానీ లేదా అదర్ అక్యూట్ కంప్లైంట్స్ లోని మాత్రమే దీన్ని మనం బాగా కౌంట్ లోకి తీసుకోవాలి. మిగతా అదర్ కాంప్లికేషన్స్, మోస్ట్ డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేసరికల్లా రస్టాక్స్ మే నాట్ బి ఇండికేటెడ్. అప్పుడు హెపార్సల్ఫ్, బెరటాకార్బ్ అలాంటి రెమెడీస్ మనకి ఇండికేట్ అవుతాయి. సో మనకు దగ్గరికి వచ్చిన కంప్లైంట్ పేషెంట్ అక్యూట్ కండిషన్ లో వచ్చాడా, క్రానిక్ కండిషన్ లో వచ్చాడా, ఈవెన్ దో క్రానిక్ అనేసరికల్లా ఈ పర్టికులర్ రెమెడీకి వచ్చేసరికల్లా ఆ డయాలసిస్ బట్టి వచ్చాడా, అవన్నీ మనం జడ్జ్ చేసుకుంటూ ప్రిస్క్రిప్షన్ కనుక మనం అనలైజ్ చేసి ఒక్కొక్క రెమెడీని మనం ఐసోలేట్ చేసుకుంటూ వెళ్తే, అప్పుడు కంపారిటివ్ గా చూసుకుంటూ వెళ్తే అప్పుడు యువర్ ప్రిస్క్రిప్షన్ విల్ బి మచ్ మోర్ రిఫైన్డ్ గా ఉంటుంది. అప్పుడు మనం వేసిన బాణం, మనం వేసే రెమెడీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎన్ యారో. ఆ యారో మనం గన్ షాట్ గా వెళ్తుందా, అటుపక్క ఇటుపక్కకి వెళ్ళిపోతుందా, మనం రైట్ రెమెడీ వేసినప్పుడు అది 100% అది హిట్ చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అది హిట్ చేస్తుంది కానీ అక్కడ అవతల ఉన్న ఎనిమి ఏదైతే ఉందో మనం దేనేది హిట్ చేస్తున్నామో అది పెద్ద సైజా చిన్న సైజా, అంటే మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే డీప్ సీటెడా లేదా ఎక్యూట్ గా ఉన్నదా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం వేసిన బాణం ఎక్యూట్ రెమెడీ, మీడియం యాక్టింగ్ రెమెడీ హిట్ చేసినా గానీ ద కండిషన్ ఈజ్ మోర్ డీపర్. ఇది హిట్ చేసిన బాణం కొంతవరకు వెళ్తుంది కానీ అది లోపల వరకు వెళ్ళి దాన్ని చంపలేదు. అదే హిట్ చేసింది, ఎందుకంటే ఈ రెమెడీ దానికి దగ్గరగా ఉంది. బట్ కానీ ఆ సందర్భాల్లో అది పూర్తిగా దాన్ని రిమూవ్ చేయలేదు. అలాంటప్పుడు నెక్స్ట్ మనం క్రానిక్ రెమెడీని వెంటనే చూసుకొని ఆ క్రానిక్ రెమెడీని మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు మొత్తం అది టోటల్ గా కంప్లైంట్ ని రిమూవ్ చేస్తుంది. సో ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. మెనీ టైమ్స్ ఎక్యూట్ రెమెడీ మనకి ఇండికేటెడ్ రెమెడీగా మనకు అనిపిస్తుంది, కానీ దాని డెప్త్, ఆ పేషెంట్ కు ఉన్న డిసీజ్ డెప్త్ తోని మనం వేసిన రెమెడీ యొక్క డెప్త్ సరిపోక ఆ పాలియేటివ్ గా పనిచేస్తుంది తప్ప అది డీప్ సీటెడ్ గా దాన్ని రిమూవ్ చేయలేదు. సో ఇవన్నీ ఎప్పుడు మన మైండ్ లోని ఉండాలి. వచ్చిన ప్రతి కేసులోని వీటన్నిటిని మన మైండ్ లోని గుర్తుపెట్టుకొని మనం రెమెడీస్ ని అడ్మినిస్టర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మస్కులర్ రొమాటిజం, సయాటికా లెఫ్ట్ సైడ్. మస్కులర్ రొమాటిజం అని చెప్పాడు చూడండి. జనరల్ గా బాడీ పెయిన్స్ లేదా నరాలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి అంటారు, ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు, బాడీ పెయిన్స్ చెప్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్ లో కూడా ఫస్ట్ మనం లాస్ట్ కెంట్ మెట్రోమెడికల్ లోనే మనం చదువుకున్నాం, ఆల్ ది ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ లో వచ్చే కాంప్లికేషన్స్ కి, ఇన్ఫ్లమేషన్స్ కి, వాటికి రస్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనం ముందే చెప్పుకుంటాం. నెక్స్ట్ సయాటికా లెఫ్ట్ సైడ్ సయాటికా ఉంటుంది. అంతేకాదు నెక్స్ట్ ఏకింగ్ ఇన్ లెఫ్ట్ ఆర్మ్ విత్ హార్ట్ డిసీజ్, ఇది కూడా మనం కెంట్ లోని చదువుకున్నాం. అక్కడ ఏకింగ్ తో పాటుగా నమ్నెస్ కూడా చెప్పాడు. ఆ నమ్నెస్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ అప్పర్ లింబ్ మొత్తం ఉంటుంది. హార్ట్ డిసీజ్ కంప్లైంట్స్ లోని అక్కడ నమ్నెస్, పెయిన్ ఉంటుందని, లెఫ్ట్ అప్పర్ లింబ్ లో ఉంటుందని, విత్ హార్ట్ డిసీజ్ అని మనకు చెప్పాడు. ఇక్కడ కూడా అదే మనకి చెప్తున్నాడు. హార్ట్ డిసీజ్ లో మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వచ్చినప్పుడు రస్టాక్స్ విల్ బి ఇండికేటెడ్. గ్రేట్ అప్రహెన్షన్ అట్ నైట్, మనం కెంట్ మెట్రోమెడికల్ లో చదువుకున్నప్పుడు మాక్సిమం మెంటల్ సిమ్టమ్స్ అన్ని నైట్ టైమే ఎక్కువ అవుతాయని మనకి అక్కడ చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. గ్రేట్ అప్రహెన్షన్ అట్ నైట్, ఫియర్స్ హీ విల్ డై ఆఫ్ బీయింగ్ పాయిజన్డ్, కెనాట్ రిమైన్ ఇన్ బెడ్. నైట్ టైంకి వచ్చేసరికల్లా ఫుల్ ఆందోళన అది వచ్చేస్తుంది. అంటే అప్రహెన్షన్ మళ్ళీ యాంగ్జైటీ ఈజ్ అప్రహెన్షన్ కన్నా హైయర్ డిగ్రీ యాంగ్జైటీ. ఇక్కడ అంత యాంగ్జైటీ ఉండదు, ఓన్లీ అప్రహెన్షన్ మాత్రమే ఉంటది. అక్కడ ఆ గ్రేడేషన్ ని మనం అర్థం చేసుకొని అది అప్రహెన్షన్, యాంగ్జైటీ అన్నది మనం బాగా జడ్జ్ చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకి వెళ్లాల్సి ఉంటుంది. గ్రేట్ అప్రహెన్షన్ అట్ నైట్, ఫియర్స్ హీ విల్ డై ఆఫ్ బీయింగ్ పాయిజన్. ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది ఇక్కడ. ఎలా అంటే ఎవడో పాయిజన్ చేస్తున్నారు అన్న భయం వీరికి ఉంటుంది. కెనాట్ రిమైన్ ఇన్ బెడ్, బెడ్ మీద మాత్రం ఉండలేడు.
లేచి అటు ఇటు ఇటు అటు తిరిగిస్తూ ఉంటాడు. నెక్స్ట్ వెర్టిగో. వెర్టిగో వెన్ స్టాండింగ్ ఆర్ వాకింగ్. ఇన్ జనరల్ గా మనం వెర్టిగో అనేసరికల్లా లో బీపీ, హై బీపీ ఇవన్నీ చూస్తాం. బట్ నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, చాలా సందర్భాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హై బీపీ ఆర్ లో బీపీ మన సిమ్టమ్స్ కనుక మనకు బాగా కరెక్ట్ గా కనుక ఇండికేట్ అయిన రెమెడీని కనుక మనం వేస్తే ఆ హై బీపీ అనుకున్న హై బీపీ కానీ లో బీపీ కానీ అవన్నీ కూడా చాలా సందర్భాలు అవి అలా ఉంటూ కూడా వాళ్ళ పూర్తి రిలీఫ్ వచ్చేసే కేసెస్ సందర్భాలు చాలా చాలా ఉంటాయి. సో ముందు ఈ వెట్టిగా అవి వచ్చినప్పుడు మనకి హై బీపీ కానీ లో బీపీ కానీ ఇట్స్ ఓన్లీ కొంతవరకు మాత్రమే పారామీటర్స్. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటి ఉండే వాల్యూ తక్కువే ఉంటుంది. మోర్ దాన్ దట్ ఆ సిమ్టమ్స్ ని మనం బాగా క్యాచ్ చేయగలిగితే, లేదా వెట్టిగో విత్ నాసియా, వెట్టిగో విత్ వామిటింగ్, వెట్టిగో ఫాలింగ్ ఫార్వర్డ్స్, వెట్టిగో ఫాలింగ్ బ్యాక్వర్డ్స్, లేదా వెట్టిగో ఫాలింగ్ రైట్ సైడ్, ఫాలింగ్ లెఫ్ట్ సైడ్. సో మనం మెట్రమెడికా చదువుతున్నప్పుడల్లా ఏ సిమ్టమ్స్ మనం ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలన్నది కూడా మనకి మెట్రమెడికా చదువుతుంటే అవి కూడా మనకి బాగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థిరిడియన్ లో మీరు చూసుకోండి, ఆ నాయిజెస్ పెనిట్రేట్ ది హోల్ బాడీ అనేసి చెప్తాడు. అంటే ఆ నాయిజెస్ కి చిన్న చిన్న సౌండ్స్ కూడా విపరీతమైన వెట్టిగో విత్ నాసియా అండ్ వామిటింగ్ లోకి వెళ్ళిపోతాడు. లేదా టబాకంలో ఒకలా చెప్తాడు. సో వెట్టిగో వచ్చినప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్ గా ఎన్ని వెట్టిగో కేసులో మస్ట్ అండ్ షుడ్ గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కళ్ళు మూసుకుంటే బాగుందా, కళ్ళు తెరిస్తే బాగుందా? ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేసి చెప్పమని చెప్పండి. ఎందుకంటే మనకి అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్ ఆ సిమ్టమ్ మాత్రం. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని చాలా చాలా వెట్టిగో కేసెస్ ని మనం ట్రీట్ చేయొచ్చు. సో వెట్టిగో ఇక్కడికి వచ్చేసరికల్లా వెట్టిగో వెన్ స్టాండింగ్, వాకింగ్ చెప్పాడు. మీరు వెట్టిగో ఫాలింగ్ ఫార్వర్డ్, ఫాలింగ్ బ్యాక్వర్డ్ ఆ రూబ్రిక్స్ లో కనుక చూస్తే ఖచ్చితంగా రస్టాక్స్ మనకి రిపర్టరీలో ఉంటది. వెట్టిగో వెన్ స్టాండింగ్ ఆర్ వాకింగ్, వర్స్ వెన్ లయింగ్ డౌన్. మనకి ఇన్ జనరల్ గా రెస్ట్ అగ్రవేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగానే లయింగ్ డౌన్ అగ్రవేషన్ ఉంటుంది. అదే బెటర్ వెన్ లయింగ్ డౌన్ దీనికి ఆపోజిట్ ఎపిస్ అన్నమాట. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ రైజింగ్ ఫ్రమ్ లయింగ్. ఇది కూడా మనకి రైజింగ్ ఫ్రమ్ సీట్ అగ్రవేషన్ అని ఏదైతే మనం రెస్టార్ట్స్ గురించి చెప్పుకుంటామో అందులో భాగంగానే వెట్టిగోలో కూడా రైజింగ్ ఫ్రమ్ లయింగ్ ఉంటుంది. అలా ఈవెన్ స్టూపింగ్ కూడా వెట్టిగో ఉండొచ్చు. ఈ వెట్టిగో సంబంధించిన ఈ సిమ్టమ్స్ ఇందులో ఎందుకు బాగా ఎక్కువ చెప్పాడంటే, మన డే టు డే ప్రాక్టీస్ లో కూడా రెస్టాక్స్ చాలా సందర్భాల్లో వెట్టిగో కూడా ఇండికేట్ అవుతూ ఉంటది. సో ఆ సిమ్టమ్స్ ని మాత్రం బాగా క్లియర్ గా అడగండి. వెట్టిగో కేసు ఏ కేసు వచ్చినా గానీ క్లోజింగ్ ఐస్ అగ్రవేషన్, ఎమల్రేషన్ ఒకటి, నెక్స్ట్ ఫాలింగ్ ఫార్వర్డ్, ఫాలింగ్ బ్యాక్వర్డ్, ఫాలింగ్ రైట్ సైడ్ ఆర్ ఫాలింగ్ లెఫ్ట్ సైడ్ ఆ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా అడగండి. నాసియా ఉందా లేదా అడగండి. ఈవెన్ వామిటింగ్ అయిపోతుందా లేదా అడగండి. అవన్నీ చూసుకుంటే మనకి గన్ షాట్ ప్రిస్క్రిప్షన్. వెట్టిగో కేసెస్ మోస్ట్ ఇన్క్యూరబుల్ కేసెస్, అలోపతిలో మోస్ట్ ఇన్క్యూరబుల్ కేసెస్ కూడా మనం చాలా చాలా డెడ్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మిగతా అన్ని కేసులు పక్కన పెడితే వెట్టిగో కండిషన్స్ లో మాత్రం చాలా స్పెసిఫిక్ సిమ్టమ్స్ అయితే మాక్సిమం 99.99% స్పెసిఫిక్ సిమ్టమ్స్ అయితే మనకి చాలా క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని ఏరుకోవడం, వాటిని మనం ట్రేస్ చేసుకోవడం, వాటిని తీసుకోవడం, దాన్ని బట్టి మనం రిపర్టరీ చేసుకోవడం, ఆ రెమెడీని సెలెక్ట్ చేయడం చాలా ఈజీ. వెట్టిగో కేసెస్ మాత్రం అది ఎంత సివియర్ వెట్టిగో అయినా కానీ మనకి ట్రీట్మెంట్ పరంగా మాత్రం చాలా చాలా డెడ్ ఈజీ. ఎందుకంటే వెట్టిగో కేసెస్ ఫెయిల్ అయ్యేవి చాలా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు వెయిట్ చేయలేక వెళ్ళిపోయే సందర్భాలు తప్ప మనం ఫెయిల్ అయ్యే కేసులు ఆల్మోస్ట్ అయితే ఉండవు. బట్ ప్రొవైడెడ్ మనం రిపర్టరీలో ఉన్న వెట్టిగోలో ఉన్న సిమ్టమ్స్ రూబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూబ్రిక్స్ అన్నింటినీ బాగా స్టడీ చేసి పేషెంట్ క్లియర్ గా మనకు చెప్పలేనప్పుడు మనం అందులో వాటిని అడుగుతూ ఉంటే అప్పుడు వీ కెన్ ఎలిసిట్. నెక్స్ట్ హెడేక్. హెడేక్ వచ్చేసరికల్లా మనం కెంట్లో చదువుకున్నదే, బ్రెయిన్ ఫీల్స్ లూజ్ వెన్ స్టెప్పింగ్ ఆర్ షేకింగ్ ద హెడ్.
మీకు నేను నా కేసు గురించి చెప్పాను. హెడేక్ 100% ఇదే సిమ్టమ్ అన్నమాట. ఒక్కొక్క స్టెప్ కి యూజువల్ గా మనం ఇక్కడ మిస్లీడ్ దేనికి అయిపోతాం అంటే బ్రైనియక్ మిస్లీడ్ అయిపోతాం. బ్రైనియాలో కూడా మూమెంట్ అగ్రివేషన్, స్టెప్పింగ్, వాకింగ్ అగ్రివేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆ స్పెసిఫిక్ సెన్సేషన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఫీల్స్ లూజ్. మనం స్టెప్ వేస్తూ ఉంటే బ్రెయిన్ మొత్తం లోపల షేక్ అయిపోతున్నట్టు మనకి అనిపిస్తూ ఉంటది. నాట్ ఓన్లీ దట్, హెడేక్ వెన్ స్టెప్పింగ్ ఆర్ షేకింగ్ ది హెడ్ ని షేక్ చేసినా గానీ బ్రెయిన్ ఫీల్స్ లూజ్. ఇక్కడ సెన్సేషన్ ఆఫ్ స్వాషింగ్ ద బ్రెయిన్, స్టూపిఫైయింగ్ హెడేక్ యాజ్ ఇఫ్ టార్న్, హెడేక్ ఫ్రమ్ బీర్, రిటర్న్స్ ఫ్రమ్ లీస్ట్ చాగ్రిన్. గుర్తుపెట్టుకోండి, ఇన్ జనరల్ గా మనకి కొన్ని రెమెడీస్ బాగా తెలుసు. ఏంటంటే అవి మెంటల్ సిమ్టమ్స్ వాటిలోనే ఎక్కువ ఉంటది. మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండి అవి మనకి క్లియర్ గా తెలిసిపోతాయి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ చాగ్రిన్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇండిగ్నేషన్, ఇలాగా మనకి చాలా స్పెసిఫిక్ రెమెడీస్ మనకి బాగా తెలుసు. సో ఏ ఏ పేషెంట్ అయినా సరే ఇలాంటి కండిషన్స్ మనకి చెప్పినప్పుడు మనకి ఆ రెమెడీస్ వైపే మనం ఆలోచిస్తాం, కానీ ఇలాంటి రెమెడీస్ కూడా మనకి ఇండికేట్ అవుతాయని మనం అస్సలు ఆలోచించాం. బట్ హెడేక్ వచ్చేసరికల్లా ఇక్కడ రిటర్న్స్ ఫ్రమ్ లీస్ట్ చాగ్రిన్ అన్నాడు. ఏమాత్రం చిన్నదై బాధపడిపోతూ ఉన్నా కానీ లోపల లోపల కుమిలిపోవడం అంటారు, కుమిలిపోతూ ఉన్నా కానీ హెడేక్ వస్తే మనకి రెస్టాక్స్ కూడా మనం ఆలోచించాలని చెప్తున్నాడు. హెడేక్ అగ్రవేషన్ ఫ్రమ్ సిట్టింగ్, లయింగ్ ఇన్ కోల్డ్. మళ్ళా జనరల్ మోడాలిటీస్ ని మన హెడేక్ కి కూడా అప్లై చేయడమే. కూర్చున్నా, పడుకున్నా, లేదా కోల్డ్ వెదర్ లో అయినా సరే పెరిగిపోతుంది. ఎమ్యులేషన్ ఫ్రమ్ వార్మ్త్ అండ్ మోషన్. మనకి డే టు డే లో మనకి పేషెంట్ల కన్నా మన గిళ్ళల్లో ఉన్న ఎవరికైనా ఏదైనా వస్తే మనకి అది బాగా తెలుస్తుంది. వెంటనే హాట్ పౌచ్ పెట్టేసుకోవడం కానీ లేదా ఐస్ పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అవన్నిటి మనం బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ ఏ పర్టికులర్ కండిషన్స్ లోని వాళ్ళు అందులోని ఎమ్యులేషన్ పొందుతున్నారు అన్నది. సో దట్ మనకి ప్రిస్క్రిప్షన్ విల్ బి మచ్ ఈజియర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, డ్రీమ్స్ ఆఫ్ గ్రేట్ ఎగ్జర్షన్, రోయింగ్, స్విమ్మింగ్, వర్కింగ్ హార్డ్ అట్ హిస్ డైలీ ఆక్యుపేషన్. ఈ డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ జనరల్ గా మనకి రెస్టాక్స్ ఏంటి, ఓవర్ ఎగ్జర్షన్ అగ్రివేషన్ అని మనం చదువుకున్నాం. ఏమాత్రం ఎక్కువ పని చేసినా గానీ లేదా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా గానీ వచ్చే కాంప్లికేషన్స్ కి మనం రెస్టాక్స్ రెమెడీ అని చెప్పుకున్నాం. వీడికి డ్రీమ్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి. ఎక్కువ పని చేస్తున్నట్టు, వాడి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎక్కువ చేసేస్తున్నట్టు, లేదా స్విమ్మింగ్ చేస్తున్నట్టు, లేదా రోయింగ్ చేస్తున్నట్టు. రోయింగ్ అంటే తెలుసు కదా, ఏ రివర్ రాఫ్టింగ్ అయ్యి ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. అలాంటివి చేస్తున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. ఈ డ్రీమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రెస్టాక్స్ లోనే. నెక్స్ట్, కార్నర్స్ ఆఫ్ మౌత్ అల్సరేటెడ్, ఫీవర్ బ్లిస్టర్స్ అరౌండ్ ద మౌత్ అండ్ ఆన్ చిన్. ఈ కార్నర్స్ ఆఫ్ ది మౌత్ అల్సరేట్ అయిపోతూ ఉంటాయి. మనం రిపర్టరీలోని గనక ఈ అల్సరేషన్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్ ది మౌత్ గనక చూస్తే చాలా చాలా డీప్ యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి మనకి. చూడండి, ప్రతి రూబ్రిక్ ని బాగా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ప్రతి రూబ్రిక్ ని అబ్జర్వ్ చేయండి. అందులో ఏ రెమెడీస్ ఉన్నాయో చూసుకోండి. అందులో మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఎక్కువ ఉన్నాయా, లేదా షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఎక్కువ ఉన్నాయా, లేదా షార్ట్ టు మీడియం కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయా, లేదా మీడియం డీప్ యాక్టింగ్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయా అన్నది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సిమ్టమ్ యొక్క డెప్త్ మనకు బాగా అర్థమవుతుంది. సో ఏ రెమెడీ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏవేవైతే కాంప్లికేషన్స్ ప్రెడామినెంట్ గా ఉన్నాయో వాటిని మనం ఎంతవరకు తీయగలిగాం అన్నది కూడా మనం దాన్ని బట్టి మనం వీ కెన్ అసెస్ అండ్ అనలైజ్ అన్నమాట. సో ప్రతి సిమ్టమ్ ని బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి రూబ్రిక్ ని అనలైజ్ చేయండి. ఇప్పుడు మనం చదివిన మెట్రామెడికన్ కూడా మళ్ళా రూబ్రిక్స్ లోనే మనం వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెర్టిగో లయింగ్ అగ్రవేషన్ చెప్పాడు. వెర్టిగో లయింగ్ మళ్ళా వెళ్ళి రిపర్టరీ చెక్ చేస్తే అందులో ఏ రెమెడీస్ ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు రెస్టాక్స్ ఏ గ్రేడ్ లో ఉందో కూడా చూసుకోవాలి. సయాటికా లెఫ్ట్ సైడ్ అని ఎలెన్స్కీ యూనివర్సిటీ లో చెప్పాడు. రిపర్టరీలోని మనకి సయాటికా లెఫ్ట్ సైడ్ లోని రెస్టాక్స్ ఉందా లేదా అన్నది మనం వెరిఫై చేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఎలెన్స్కీ నోట్స్ లో ఇచ్చిన
ప్రతి రెమెడీ ఆల్మోస్ట్ మనకి కెంట్రీ పట్రీలోని ఎక్కువ గ్రేడింగ్ లోనే ఉంటది, బట్ ఎక్కడో చాలా రేర్ కండిషన్స్ లోని తప్ప. సో ఈ టైప్ ఆఫ్ గా మనం ఈ బుక్ నుంచి ఆ బుక్, ఆ బుక్ నుంచి ఈ బుక్ అలా మనం చదువుకుంటూ అనలైజ్ చేసుకుంటూ వెళ్తే రిపట్రేనియం మెట్రమెడికన్ మనం కంబైన్ చేసేయాలి ఒక స్టేజ్ లో. ఆ రెండింటిని మనం బాగా కంబైన్ చేసినప్పుడు మనకి అప్పుడు బాగా ప్రిస్క్రిప్షన్ బాగా మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 1 minute అయిపోయింది, అయిపోద్ది. మళ్ళా రేపు మనం చదువుకుందాం. టైమింగ్ గురించి ఒక్కసారి చాలా మంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు 4:30 తర్వాత పెట్టమని చెప్తున్నారు. ఒక్కసారి మన గ్రూప్ లో డిస్కస్ చేసుకొని ఆ టైమింగ్ బట్టి మనం చూసుకుందాం. నెక్స్ట్, కార్నర్స్ ఆఫ్ మౌత్ అల్సరేటెడ్, ఫీవర్ బ్లిస్టర్స్ అరౌండ్ ద మౌత్ అండ్ ఆన్ ది చిన్. ఈ ఫీవర్ బ్లిస్టర్స్ లాంటివి మౌత్ చుట్టూ చిన్న మీద కూడా వస్తాయి. నెక్స్ట్, టంగ్ డ్రై, సోర్, రెడ్, క్రాక్డ్, ట్రయాంగులర్ రెడ్ టిప్. ట్రయాంగులర్ రెడ్ టిప్ అనేది చాలా 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 చాలా. అండ్ ఆన్ ద చిన్. టంగ్ వచ్చేసరికల్లా టంగ్ సిమ్టమ్స్ చెప్తాడు స్పెసిఫిక్ గా. టంగ్ డ్రై, సోర్, రెడ్, క్రాక్డ్, ట్రయాంగులర్ రెడ్ టిప్, టేక్స్ ఇంప్రింట్ ఆఫ్ టీత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రయాంగులర్ రెడ్ టిప్ చాలా మనకి ఫీవర్ కేసెస్ కి వచ్చేసరికల్లా మస్ట్ అండ్ షుడ్ గా టంగ్ ఎగ్జామినేషన్ మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఆ టంగ్ అని చూస్తే ఓన్లీ ఈ బేసిస్ మీద, ట్రయాంగులర్ రెడ్ టిప్ బేసిస్ మీదే చాలా కేసెస్ లో కళ్ళు మూసుకొని మనం రస్టాక్స్ ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఫీవర్ కండిషన్స్ లో మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా టంగ్ అని చెక్ చేయండి. ఇట్ విల్ గైడ్ us ఫర్ ఎ రెమెడీ అన్డౌటెడ్లీ. ప్లస్ టేక్స్ ఇంప్రింట్ ఆఫ్ టీత్ అన్నాడు. అంటే ఆ టంగ్ మీద ఆ పళ్ళు యొక్క ఆ ప్రింట్ ఏదైతే ఉందో అంటే అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎస్పెషల్ గా మనకి టైఫాయిడ్ కండిషన్స్ లోని మనకి తెలుస్తుంది. టైఫాయిడ్ కండిషన్స్ లో ఇక టైఫాయిడ్ వచ్చేసరికి మనకు చాలా రెమెడీస్ ఉంటాయి. అందులో బేసిక్ గా జనరల్ గా చాలా మంది హోమియో డాక్టర్లు చేసే పెద్ద తప్పు ఏంటంటే టైఫాయిడ్ టెస్ట్ చేయించడం, టైఫాయిడ్ అనగానే బ్యాప్టీషియా ఇచ్చేయడం. అది చాలా మంది బ్యాప్టీషియానే ఇచ్చేస్తూ ఉంటారు. బట్ కానీ బ్యాప్టీషియాకి వచ్చేసరికల్లా మన కెంట్ మెట్రమెడికల్ కనుక బాగా చదివితే బ్యాప్టీషియాలో క్లియర్ కట్ గా ఇచ్చేది ఒకటే. ముందు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లోని టైఫాయిడ్ గురించి చదవండి. ఎస్పెషల్లీ మామూలు ఇప్పుడు డేవిడ్సన్ లాంటివి టెక్స్ట్ బుక్ కాకుండా సావిల్స్ క్లినికల్ మెడిసిన్ టెక్స్ట్ బుక్ లో కనుక చదివితే టైఫాయిడ్ కండిషన్ లో ఫస్ట్ వీక్ లో ఏ సిమ్టమ్స్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఒక్కొక్క వీక్ లో ఏ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో అందులో క్లియర్ గా చెప్తాడు. సో బ్యాప్టీషియాకి వచ్చేసరికల్లా మనకు థర్డ్ వీక్ లో వచ్చే సిమ్టమ్స్ సెకండ్ వీక్ లో వచ్చే సిమ్టమ్స్ ఫస్ట్ వీక్ లోనే వస్తాయి. అంటే ఎర్లీగా టైఫాయిడ్ లోనే ఎర్లీగా వచ్చే సిమ్టమ్స్ అన్ని ఎర్లీగా వచ్చేస్తాయి. అదే బ్యాప్టీషియాలో ఉండే మోస్ట్ పెక్యులర్ ఏంటంటే సిమ్టమ్స్ విల్ కమ్ ఆన్ ఎర్లీ. ఆ టైఫాయిడ్ లోని ఉండే సిమ్టమ్స్ అన్ని ఎర్లీగా వచ్చేస్తాయి. అంటే సెకండ్ వీక్ లో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ లో సెకండ్ వీక్ అలా వచ్చేస్తాయి. అప్పుడు మాత్రమే ఇంకా మిగతా అన్ని పక్కన పెట్టేయండి. ఓన్లీ ఇండికేషన్ బ్యాప్టీషియాకి మొత్తం టోటల్ ఇండికేషన్ అదొక్కటే. ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ టైఫాయిడ్ ఎర్లీగా వచ్చేస్తాయి. సెకండ్ వీక్ ఇది ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఇది సెకండ్ వీక్. అదొక్క బేసిస్ మీదే మనం బ్యాప్టీషియా ఇవ్వాలి. ఇంకా మిగతా ఏవి కాదు. టైఫాయిడ్ పాజిటివ్, వైరల్ పాజిటివ్ వచ్చిందని టైఫాయిడ్ కి బ్యాప్టీషియా ఇవ్వడం మాత్రం 100% రాంగ్, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇప్పుడు మనకి డే టు డే ప్రాక్టీస్ లో మనం చాలా మందికి చూస్తున్నాం వైడాల్ మనం ఫస్ట్ డే సెకండ్ డే బ్లడ్ టెస్ట్ చేయించినా గానీ వైడాల్ పాజిటివ్ వచ్చేసి 1:160, ఈవెన్ 1:320, 1:80 కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో అవి రియల్ టైఫాయిడ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. టైఫాయిడ్ అంటే ఖచ్చితంగా కంటిన్యూడ్ ఫీవర్ ఉండాలి, విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ మినిమం 1 week అబవ్ అన్నా ఉండాలి, లీస్ట్ 1 week అబవ్ అన్నా ఉండాలి. అదే రియల్ టైఫాయిడ్. అందుకే వైడాల్ పాజిటివ్ ని కూడా 1 week ఆఫ్టర్ వచ్చిన వైడాల్ పాజిటివ్ ని మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అది కాకుండా పెథాలజీ ఆఫ్ టైఫాయిడ్ బాగా మనకు గనక టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో బాగా చదివి, ఎస్పెషల్లీ క్లినికల్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో మనం చదివినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ని
మనం క్లియర్ కట్ కేస్ ఆఫ్ టైఫాయిడ్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం, క్లియర్ గా చూస్తాం. సో అలా కాకుండా వైడల్ పాజిటివ్ ని బేస్ చేసుకొని అది టైఫాయిడ్ అని డయాగ్నోస్ చేసి మనం బ్యాప్టీషియానో లేదా బ్రయోనియానో ఇంకో రెమెడీనో ఇస్తే మాత్రం అది రాంగ్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాప్టీషియా ఇచ్చేటప్పుడు మాత్రం సిమ్టమ్స్ కమాన్ ఎర్లీ. దట్ ఈస్ ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. సిమ్టమ్స్ ఏంటంటే అవే ఎర్లీగా వచ్చేస్తాయి. అది ఎర్లీగా రాకుండా బ్యాప్టీషియా ఇండికేషన్ అన్నది మనకి రానే రాదు. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ట్రయాంగులర్ రెడ్ టిప్ బోల్డ్ లెటర్స్ లో ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఒక్క బేసిస్ మీదే మనం రస్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసి ఇచ్చేయచ్చు. అంత మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఇక టేక్స్ ఇంప్రింట్ ఆఫ్ టీత్ అని అన్నాడు. అది మన టైఫాయిడ్ కండిషన్ లో మనం చదువుతూ ఉంటే ఆ టేక్స్ ఇంప్రింట్ ఆఫ్ టీత్ ఏ స్టేజ్ లో వస్తుంది అవన్నీ కూడా మనకి అర్థం అవుతాయి. వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే. నెక్స్ట్, గ్రేట్ థర్స్ట్ విత్ డ్రై టంగ్, మౌత్ అండ్ థ్రోట్. థర్స్ట్ ఎక్కువ ఉంటది. మన బ్రయోనియా లాగా డ్రై టంగ్, మౌత్ అండ్ థ్రోట్ అంతా డ్రైగా ఉంటుంది. దాంతో పాటు థర్స్ట్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్, ఎక్స్టర్నల్ జెనైటల్స్ ఇన్ఫ్లేమ్డ్, ఎరిసెపలైటిస్, ఇడిమేటస్. ఎక్స్టర్నల్ జెనైటల్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంటాయి. ఎక్స్టర్నల్ జెనైటల్స్ అన్నాడు, అక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి మీనింగ్ ఉంటది, ప్రతి వర్డ్ కి మీనింగ్ ఉంటది. మనం దాని ప్రతి లెటర్ కి మీనింగ్ ఉంటది. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎక్స్టర్నల్ జెనైటల్స్ లో మాత్రమే ఇన్ఫ్లమేషన్ ఉంటదని చెప్తున్నాడు. దట్ ఈజ్ ఎరిసెపలైటిస్ అండ్ ఇడిమాటస్. బాగా ఇడిమా అది వస్తుంది ఎక్స్టర్నల్ జెనిటేలియాలోని. అలాంటప్పుడు మనం రస్టాక్స్ ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనం ఆలోచించవచ్చు. డ్రై టీజింగ్ ఆఫ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ చిల్ అండ్ ఇంటర్మీడియట్ ఫీవర్. ఇది మనం కెంట్లో కూడా చదువుకున్నాం. డ్రై కాఫ్ వాడికి చిల్ వస్తుందని అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ డ్రై టీజింగ్ కాఫ్ చిల్ కన్నా ముందు వస్తూ ఉంటది, ఎస్పెషల్ గా ఇంటర్మీడియట్ ఫీవర్. మనకి ఇంటర్మీడియట్ ఫీవర్ లోనే ఆ చిల్ స్టేజ్, ఫీవర్ స్టేజ్, తర్వాత స్వెట్టింగ్ స్టేజ్ ఉండేది ఇంటర్మీడియట్ ఫీవర్ లోనే. ఆ 3 స్టేజెస్ ఆల్మోస్ట్ ఆ పీరియాడిసిటీని బట్టి రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ ఫీవర్ లో ఈ డ్రై టీజింగ్ కాఫ్ ఉంటుంది బిఫోర్ అండ్ డ్యూరింగ్ ది చిల్. కాఫ్ విత్ టేస్ట్ ఆఫ్ బ్లడ్. దగ్గు ఉంటుంది. దగ్గు ఆ కప్ మంది ఎలా ఉంటది అంటే విత్ టేస్ట్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. నెక్స్ట్, వన్ అక్యూట్ డిసీజెస్ ఎజ్యూమ్ టైఫాయిడ్ ఫామ్. అక్యూట్ డిసీజెస్ ఇలా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా టైఫాయిడ్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి రస్టాక్స్ చాలా సందర్భాల్లో ఇండికేట్ అవుతూ ఉంటది. అంటే గ్రాడ్యువల్ గా స్లోగా స్టార్ట్ అయ్యి అలా నెమ్మదిగా టైఫాయిడ్ కండిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్, డయేరియా విత్ బిగినింగ్ ఆఫ్ ది టైఫాయిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. చాలా కేసుల్లో ఆ ఫీవర్ తో పాటుగా డయేరియా స్టార్ట్ అయిందంటే మనం రస్టాక్స్ ని ఇండికేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ సిమ్టమ్ మీద బేస్ చేసుకుని నేను చాలా కేసెస్ ట్రీట్ చేస్తున్నాను. డయేరియా మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఫీవర్ తో పాటుగా డయేరియా వచ్చినప్పుడు రస్టాక్స్ మనం ఆలోచించవచ్చు. డయేరియా వచ్చేసరికల్లా ఇన్వాలంటరీ విత్ గ్రేట్ ఎగ్జాస్షన్. అంటే ఇంకొద్ది రోజులు అయ్యింది ఈ ఫీవర్ టైఫాయిడ్ లోకి బాగా టైఫాయిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇన్వాలంటరీగా మోషన్స్ అయిపోయి విత్ గ్రేట్ ఎగ్జాస్షన్, విపరీతమైన నీరసం అవి ఉన్నప్పుడు మనం రస్టాక్స్ ని ఆలోచించవచ్చు. టేరింగ్ పెయిన్ డౌన్ ది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది లిమ్స్ డ్యూరింగ్ ది స్టూల్. మోషన్ కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్ గా ఆ పెయిన్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది లిమ్స్ లోని పెయిన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ స్టూల్. అంటే డయేరియా ఉండాలి. డయేరియాతో పాటు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ముందు డయేరియా ఇచ్చాడు, అక్కడ సెమికోలన్ ఇచ్చాడు, అక్కడి నుంచి మిగతా సిమ్టమ్స్ ఇచ్చాడు. అంటే ప్రతిదానికి మనం డయేరియా అని మనం ముందు చదువుకోవాలి. సో ఈ డయేరియా విత్ టేరింగ్ పెయిన్ డౌన్ ది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది లిమ్స్ డ్యూరింగ్ ది స్టూల్. డయేరియాలోని
పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది లిమ్స్ లో పెయిన్ వచ్చినప్పుడు మనం రస్టాక్స్ ని ఆలోచించాలి. నెక్స్ట్ పెరాలసిస్ విత్ నమ్నెస్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్ట్స్. పెరాలసిస్ ఉంటుంది, దాంతో పాటు నమ్నెస్ ఉంటుంది. ఫ్రమ్ పెరాలసిస్ మళ్ళా ఫ్రమ్ గెటింగ్ వెట్ ఆన్ లయింగ్ ఆన్ డ్యాంప్ గ్రౌండ్. పెరాలసిస్ మళ్ళా లయింగ్ డౌన్ ఆన్ ది డ్యాంప్ గ్రౌండ్ మీద వచ్చినప్పుడు వచ్చే పెరాలసిస్ కి మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ మళ్ళా పెరాలసిస్ ఆఫ్టర్ ఎగ్జర్షన్, బాగా హెవీ వర్క్ చేసాక వచ్చే పెరాలసిస్ కూడా మనం ఆలోచించవచ్చు. అంతేకాదు నెక్స్ట్ పెరాలసిస్ ఆఫ్టర్ పార్చ్యూరేషన్. పార్చ్యూరేషన్ అంటే మీకు తెలుసు, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఆ ఫస్ట్ 45 days స్టేజ్ ని మనం పార్చ్యూరేషన్ అంటారు. అంటే పెరాలసిస్ ఆఫ్టర్ పార్చ్యూరేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పెరాలసిస్ ఆఫ్టర్ సెక్చువల్ ఎక్సెసెస్. ఇక్కడ సెక్చువల్ ఎక్సెసెస్ అని ఎందుకు ఇస్తాడంటే, సెక్చువల్ ఎక్సెసెస్ ఇన్ అది ఫిజికల్ గా అవ్వచ్చు, మెంటల్ గా అవ్వచ్చు, ఈవెన్ మాస్టర్బేషన్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా మనం సెక్చువల్ ఎక్సెసెస్ గానే కన్సిడర్ చేయాలి. సెక్చువల్ ఎక్సెసెస్ అంటే ఓన్లీ ఆ యాక్ట్ లో పార్టిసిపేట్ చేసిన దాన్ని మాత్రమే సెక్చువల్ ఎక్సెసెస్ కింద కన్సిడర్ చేయకూడదు. ఈవెన్ మాస్టర్బేషన్ కూడా మనం సెక్చువల్ ఎక్సెసెస్ కిందే కన్సిడర్ చేయాలి. లేదా ఎక్సెసివ్ సెక్చువల్ థాట్స్ ని కూడా మనం సెక్చువల్ ఎక్సెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. పెరాలసిస్ ఆఫ్టర్ సెక్చువల్ ఎక్సెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెక్చువల్ ఎక్సెసెస్ లో ఎక్కువగా ఉండే వాళ్ళకి పెరాలిటిక్ కండిషన్స్ రావచ్చు. అంటే సెక్చువల్ ఎక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సైటింగ్ యువర్ నర్వస్ సిస్టమ్ మచ్ మోర్. మన నర్వస్ సిస్టమ్ ని బాగా ఎక్కువగా మనం ఎక్సైట్ చేయడమే సెక్చువల్ ఎక్సెస్, అంటే సెక్చువల్ సబ్జెక్ట్స్ మీద. సో అది కూడా ఓవర్ ఎగ్జర్షన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, ఆ నర్వస్ సిస్టమ్ ని కంటిన్యూస్ గా యాక్టివేట్ చేస్తున్నట్టు కన్సిడర్ చేయొచ్చు. సో అలాంటి కండిషన్స్ లో కూడా వచ్చే పెరాలసిస్ ని మనం కన్సిడర్ చేయాలి. రస్టాక్స్ కి వచ్చేసరికల్లా రస్టాక్స్ ఆఫ్టర్ ఏగర్ టైఫాయిడ్ అంటే పెరాలసిస్ ఇన్ ఏగర్ టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ ఫీవర్ లో వచ్చే పెరాలసిస్ ని కూడా మనం రస్టాక్స్ ని ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ పారిసిస్ ఆఫ్ ది లిమ్స్ అన్నాడు. పారిసిస్ అంటే, పెరాలసిస్ అంటే పూర్తిగా పెరాలిటిక్ స్టేట్ లోకి వెళ్ళిపోవడం. అంటే ఇంకా మనకు తెలిసి పెరాలసిస్ అంటే ఏంటి. పారిసిస్ అనేసరికల్లా దానికన్నా ముందు స్టేజ్, కంప్లీట్ పెరాలసిస్ లోకి వెళ్ళరు ఇంకా పూర్తిగాను, బట్ దానికన్నా పెరాలసిస్ అంటే పూర్తిగా చచ్చిపడిపోవడం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా చచ్చిపడిపోదు, బట్ ఆ వీక్నెస్ బాగా ఉంటుంది. ఆ సోకాల్డ్ లిమ్స్ లో గానీ లేదా ఆ వన్ సైడ్ గానీ ఆ పెరాలిటిక్ వీక్నెస్ ఉంటుంది. దాన్నే పారిసిస్ ఆఫ్ ది లిమ్స్ అంటారు. నెక్స్ట్ టోసిస్. పెరాలసిస్ లో భాగంగానే టోసిస్ కూడా ఉంటుంది. టోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఆ డ్రూపింగ్ ఆఫ్ ది ఐలిడ్స్. ఆ ఐలిడ్స్ డ్రూపింగ్ అది కూడా పెరాలిటిక్ నేచర్ లోని మనకి. అంటే సో పెరాలసిస్ కూడా రస్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆ అక్యూట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇంకా బాగా రస్టాక్స్ పనిచేస్తుంది. ఏం చెప్తున్నాడు, పెరాలసిస్ విత్ నమ్నెస్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్ట్స్. పెరాలసిస్ లో పూర్తి నమ్నెస్, ఆ ఎఫెక్టెడ్ పార్ట్స్ లో పూర్తి నమ్నెస్ ఉండొచ్చు. పెరాలసిస్ ఫ్రమ్ గెటింగ్ వెట్ ఆన్ లయింగ్ డౌన్ ఆన్ డ్యామ్ గ్రౌండ్ వలన రావచ్చు. పెరాలసిస్ ఆఫ్టర్ ఎగ్జర్షన్ వల్ల రావచ్చు. పెరాలసిస్ ఆఫ్టర్ పార్చరేషన్ రావచ్చు. పెరాలసిస్ ఆఫ్టర్ సెక్చువల్ ఎక్సెస్ వల్ల రావచ్చు. లేదా పెరాలసిస్ డ్యూరింగ్ ఏగర్ టైఫాయిడ్ వలన రావచ్చు. నెక్స్ట్ పారిసిస్ ఆఫ్ ది లిమ్స్ అండ్ టోసిస్ కూడా మనకి ఉండొచ్చు. అంటే పెరాలసిస్ లో ఎన్ని రకాలు ఇచ్చాడు, అంటే ఏ కండిషన్స్ లో పెరాలసిస్ రావచ్చు అన్న దానికి ఇచ్చాడు. సో మనం రస్టాక్స్ ఇండికేట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఈ బ్యాక్గ్రౌండ్స్, ఈ ఎక్సైటింగ్ కాజెస్ ఏవేవైతే ఉన్నాయో, లేదా ఈ పర్టికులర్ కండిషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ని మనం ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ కండిషన్స్ లో మాత్రమే రస్టాక్స్ పెరాలసిస్ మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి రెమెడీ ఇచ్చేటప్పుడు మనం
ఆ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ని ఒక్కసారి కన్సిడర్ చేస్తే అన్ని రెమెడీస్ కి ఉండకపోవచ్చు, బట్ చాలా రెమెడీస్ కి ఉంటుంది ఆ పర్టికులర్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నక్సవామికాకి వచ్చేసరికల్లా, నక్సవామిక మనం బోరికలో కనుక చదివితే అసలు నక్సవామిక పేషెంట్ ఎలా తయారవుతాడు అన్నదానికి మనకి చాలా అద్భుతంగా డిస్క్రిప్షన్ ఇస్తాడు. మనం నక్సవామిక చదువుకున్నప్పుడు అది ఒకసారి చదువుకుందాం. సో నక్సవామిక ఇచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఇరిటబిలిటీ అవి ఖచ్చితంగా ఉండాలి. ఆ లైఫ్ స్టైల్ మోస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు పూర్వం అది కాన్స్పిక్యూస్ గా ఆ పర్టికులర్ గా కొద్ది మంది లో మాత్రమే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది. ఎందుకంటే పూర్వం అంతా లైఫ్ స్టైల్ అంతా ఈవెన్ మన చిన్నప్పటికి ఇప్పటికీ కూడా లైఫ్ స్టైల్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ ప్రీవియస్ గా ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆ పర్టికులర్ గా ఉన్న పర్సన్ మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అయిపోయింది. బట్ ఇప్పటికి వచ్చేసరికల్లా ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ 99% అందరిలోనే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేట్ గా లేవడం, నైట్ చాలా లేట్ గా పడుకోవడం, అడ్డదిడ్డంగా ఫుడ్ హ్యాబిట్స్, అన్ని ఎవ్రీథింగ్. మెంటల్ వర్క్ ఎక్కువైపోవడం పూర్వంతో పోల్చుకుంటే. పూర్వం ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది, మెంటల్ వర్క్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు, మెంటల్ వర్క్ చాలా ఎక్కువైపోయింది, ఫిజికల్ వర్క్ కంపారిటివ్ గా పూర్వంతో పోల్చుకుంటే తగ్గింది. సో అలా ఇలాంటి కండిషన్స్ లో నక్సవామిక లాంటి రెమెడీస్ మనకి చాలా చాలా ఇండికేట్ అవుతూ ఉంటాయి. బట్ కానీ ఆ నక్సవామిక ఇచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఇరిటబిలిటీ అవన్నీ మనం కన్సిడర్ చేస్తే నక్సవామికని ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే రస్టాస్ కి వచ్చేసరికల్లా ఇప్పుడు ఆ ప్రీవియస్ కండిషన్ లో ఆ గెటింగ్ వెట్ లేదా కోల్డ్ ఎక్స్పోజర్ లేదా కోల్డ్ ఎక్స్పోజర్ ఆఫ్టర్ పెరిస్పిరేషన్, ఈ కండిషన్స్ అన్ని ఉన్నప్పుడు మనం రస్టాక్స్ మనం టికెట్ చేయొచ్చు. సో ప్రతి రెమెడీకి మన నాట్రమూర్ కి వచ్చేసరికల్లా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా మెలంకోలిక్ నేచర్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఆ మెలంకోలిక్ నేచర్ లేకుండా మనం నాట్రమూర్ ని ఇండికేట్ చేయడానికి అవనే అవ్వదు. సో కేస్ షీట్ అంతా రాసిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పలేనప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనం పేషెంట్ ని ఒక్కసారి కనుక్కొని, మీరు ప్రతి చిన్నదానికి ఎక్కువ బాధపడుతూ ఉంటారా, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారా అన్న ఆ ఒక్క కండిషన్ మనం కన్సిడర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నాట్రమూర్ ని మనం సెలెక్ట్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ మనకి చాలా చాలా బాగుంటాయి. అదే సెపియాకి వచ్చేసరికల్లా, సెపియా మనం కెంట్లో సెపియా చదివేటప్పుడు ఇస్తాడు అక్కడ సెపియాలోని ఆ సెపియా పేషెంట్ ఎలా ప్రిపేర్ అవుతాడని. ఆ ప్రీవియస్ గా ముందు ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జర్షన్ కలిపి కంబైన్డ్ గా చాలా ప్రీవియస్ గా ఉంటుంది. అవన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ సెపియా పేషెంట్ రెడీ అవుతుంది అన్నమాట. ఆ మోస్ట్ ఇరిటబిలిటీ, ఆ కాన్స్టిపేషన్, ఆ ఎనిమిక్ నేచర్, ఇవన్నీ సెపియాలోని ఖచ్చితంగా ఆ లాస్ ఆఫ్ సెక్చువల్ ఇది అవన్నీ ఆ ప్రీవియస్ స్టేట్ నుంచి డెవలప్ అవుతాయి ఆ సిమ్టమ్స్ అన్ని. సో ఆ ప్రీవియస్ స్టేట్ ని మనం చూడకుండా దాన్ని కన్సిడర్ చేయకుండా మనం సెపియా ఇచ్చామంటే సెపియా వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ అంతా హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఎగ్జర్షన్, మెంటల్ ఎగ్జర్షన్ ఆర్ ఫిజికల్ ఎగ్జర్షన్ ఏది లేకుండా మనం సెపియా రెమెడీని మనం ఇవ్వటానికి ఇండికేట్ చేయడానికి అవ్వదు. సో అలాగా రెమెడీస్ ఇచ్చే ముందు మనం ఆ ప్రీవియస్ స్టేట్ ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా ప్రిస్క్రిప్షన్ విల్ బి మచ్ ఈజియర్. సో అలాంటి కండిషన్స్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతావి మనకి సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ గుర్తున్నా లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ ని మాత్రం మనం బాగా కన్సిడర్ చేసి గుర్తు పెట్టుకున్నప్పుడు మన ప్రిస్క్రిప్షన్ ఇంకా చాలా బాగుంటుంది. రెమెడీ ఖచ్చితంగా గన్ షాట్ రెమెడీ లాగా మనకి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎరిసెఫలస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెసికులర్ ఎల్లో వెసికల్స్, మచ్ స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, బర్నింగ్, ఇచ్చింగ్ అండ్ స్టింగింగ్. ఎరిసెఫలస్ వస్తాయి అక్కడ మనకి. కెంట్కి వచ్చేసరికల్లా ఫేస్ మీద ఎక్కువ చెప్పాడు, సేమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పాడు. వెసికులర్ ఎరప్షన్స్ ఉంటాయి, ఆ వెసికులర్ ఎరప్షన్స్ అక్కడ మనకి. బట్ ఈ అన్నిటితో పాటుగా మనం లార్జ్ బ్లిస్టర్స్ అన్నది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లార్జ్ బ్లిస్టర్స్
రస్టాక్స్ కి వచ్చేసరికల్లా చాలా మోస్ట్ పెక్యులర్ ఫీచర్. సో ఇంతటితో మనకి రస్టాక్స్ ఎలెన్స్ లో అయ్యింది. నెక్స్ట్ రిలేషన్స్ కి వచ్చేసరికల్లా కాంప్లిమెంటరీ టు బ్రయోనియా అన్నాడు. సో బ్రయోనియా కాంప్లిమెంటరీ అన్నాడు అంటే రస్టాక్స్ తర్వాత బ్రయోనియా ఇండికేట్ అవ్వచ్చు, ఈవెన్ బ్రయోనియా తర్వాత రస్టాక్స్ కూడా ఇండికేట్ అవ్వచ్చు. బట్ ఎక్కువ ఏ కండిషన్స్ లోనంటే ఫీవర్ కండిషన్స్ లో గానీ లేదా రొమాటిక్ కండిషన్స్ లోను గానీ, ఎందుకంటే ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి బ్రైనియాను రస్టాక్స్. బట్ ఆ మొడాలిటీస్ కి వచ్చేసరికల్లా అక్కడ చూసుకొని మనకి స్పెసిఫిక్ గా కంటిన్యూడ్ మూవ్మెంట్ అగ్రవేషన్ కి వచ్చేసరికల్లా బ్రైనియా, ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ కంటిన్యూడ్ మూమెంట్ ఎమ్యులేషన్ కి వచ్చేసరికల్లా రస్టాక్స్ మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇనిమికల్ టు ఎపిస్ మస్ట్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఎపిస్ కి వచ్చేసరికల్లా రస్టాక్స్ కి ముందు గాని తర్వాత గాని ఎపిస్ ని ఇవ్వకూడదని చెప్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎపిస్ ఎనిమికల్ టు రస్టాక్స్. కొన్ని ఎనిమికల్ రెమెడీస్ చెప్పారు. చాలా మంది కొంతమంది అడుగుతారు ఎనిమికల్ రెమెడీస్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇస్తే ఏమవుతుంది అని. బట్ నా వరకైతే నేను ఎప్పుడు అంత ధైర్యం అయితే చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఆ మందు ఇవ్వాలి అని మనకి అనిపించినప్పుడు, ఈ మెడిసిన్ తర్వాత ఆ మెడిసిన్ మనకి ఇండికేట్ అవుతుంది అది ఇవ్వాలి అని మనకి అనిపించినప్పుడు ఆ రెమెడీని కాకుండా మళ్ళా చూసుకొని ఇంకొక రెమెడీ ఏదైనా ఇచ్చి ఆ తర్వాత మళ్ళా ఈ రెమెడీని ఇవ్వడం 100% సేఫ్ అన్నమాట. నెక్స్ట్ కంపేర్ ఆర్నికా, బ్రయోనియా, రోడోడెండ్రాన్, నాట్రమ్సల్ అండ్ సల్ఫర్ అన్నాడు. సో ఈ ప్రతి కండిషన్ లోని ఆర్నికాని, బ్రయోనియాని, రోడోడెండ్రాన్ ని, నాట్రమ్సల్ సల్ఫర్ ని ఒకసారి కంపేర్ చేసుకొని రెమెడీస్ ఇవ్వమని చెప్పాడు. నెక్స్ట్ అగ్రవేషన్ వచ్చేసరికల్లా బిఫోర్ ఎ స్టార్మ్, కోల్డ్, వెట్, రైనీ వెదర్. స్టార్మ్ ముందు కంప్లైంట్స్ రావచ్చు, అంటే స్టార్మ్ అంటే ఒక తుఫాను అంటారు కదా, తుఫాన్ లాంటి కండిషన్స్ ముందు. అందుకే మనకి రోడోడెండ్రాన్ కూడా అక్కడ ఇవ్వడానికి మెయిన్ కారణం అదే. రోడోడెండ్రాన్ కూడా చూడండి బిఫోర్ ఆర్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్ అగ్రవేషన్ అని చెప్తాడు రోడోడెండ్రాన్. సో ఇక్కడ కూడా బిఫోర్ ఎ స్టార్మ్, కోల్డ్, వెట్, రైనీ వెదర్ లోని మనకి అగ్రవేషన్ చెప్తున్నాడు. బట్ కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోల్డ్, వెట్, రైనీ వెదర్ అన్నాడు. దీన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు బాగా వేడిగా ఉంది, సడన్ గా చినుకులు పడ్డాయి, ఒక అరగంట పడింది. అరగంట వర్షం పడినా గానీ మనకి వాతావరణం లేదా ఒక గంట పడింది వర్షం, కానీ మనకు వాతావరణం చల్లబడలేదు. వాతావరణం అయితే చల్లబడలేదు, బట్ వర్షం అయితే పడింది. సో అలాంటి కండిషన్స్ లో మళ్ళా ఇక్కడ రస్టాక్స్ మనకి ఇండికేట్ అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఆ కోల్డ్ బాగా చల్లగా ఉంటూ మనకి తుఫాన్ టైంలోను కానీ లేదా డిప్రెషన్ టైంలోను కానీ కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా వర్షం పడుతూ ఉంటది, అప్పుడు బాగా వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది చూసారా. అలాంటి కండిషన్స్ లోని బాగా ఎక్కువ ఇండికేషన్ రస్టాక్స్ ని రావచ్చు. అగ్రవేషన్ ఎట్ నైట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మిడ్ నైట్. మనకి ముందు చదువుకున్నది ఇవన్నీ. అగ్రవేషన్ డ్యూరింగ్ ఎట్ నైట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మిడ్ నైట్ ఆఫ్టర్ అగ్రవేషన్ చెప్తున్నాడు. యూజువల్ గా మనం మిడ్ నైట్ అనేసరికల్లా ఆశ్రిక ఆల్బమ్ ఒక్కటే మనకి ఎక్కువ గుర్తొస్తుంది. అదే 3 AM అలా ఆ టైం వరకు వెళ్తే మన క్యాలీ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఎస్పెషల్ క్యాలికార్బ్ అది మనకు గుర్తొస్తుంది. బట్ రస్టాక్స్, ఈవెన్ క్యామమిల్లా ఇలాంటివి కూడా మనం కన్సిడర్ చేయాలి. నైట్ అగ్రవేషన్ అండ్ ఆఫ్టర్ మిడ్ నైట్ అగ్రవేషన్ లోని ఈ రెమెడీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్రమ్ గెటింగ్ వెట్ వైల్ పెర్స్పైరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోద్దు. గెటింగ్ వెట్ ఒక్కటే కాదు, గెటింగ్ వెట్ వైల్ పెర్స్పైరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా ఎండగా ఉంది, ఎండలోని బైక్ మీద ఎక్కడికో వెళ్ళాము, బాగా చెమటలు పట్టినాయి, ఆ చెమటలతో పాటుగా వెంటనే వర్షం పడింది, అప్పుడు టిపికల్ రస్టాక్స్ సిమ్టమ్స్ అప్పుడే మనకి బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ డ్యూరింగ్ రెస్ట్. అగ్రవేషన్ లో డ్యూరింగ్ రెస్ట్ కూడా అగ్రవేషన్ ఉంటుంది. అది కాకుండా ఇందులో మనకి ఇవ్వలేదు, మామూలు మనం చదువుకుంది ఆన్ బిగినింగ్ టు మూవ్ అగ్రవేషన్, అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. నెక్స్ట్ ఎమిలరేషన్ కి వచ్చేసరికల్లా
వామ్ డ్రై వెదర్ ర్యాపింగ్ అప్, బాగా వామ్ గా ఉండే వెదర్ లోని డ్రైగా ఉండే వెదర్ ర్యాపింగ్ అప్ అంటే బాగా మొత్తం అన్ని కప్పుకుంటే హాయిగా ఉంటుంది.